హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 141 రివ్యూ. ఇలాంటి మంచి మంచి సీరియల్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రవిబాబు చెంచలమ్మతో నేను సింధూరని పెళ్లి చేసుకుంటాను పెద్దమ్మ, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకు పెళ్లి చేసి మనం ఇక్కడ ఇబ్బంది పడే కంటే నేను బాగా అర్థం చేసుకున్నాను, తనని నేనే చేసుకుంటే సంతోషంగా ఉంటుంది అని చెప్తాడనమాట. కానీ చెంచలమ్మ సింధూర అని వినకుండా చాముండిని చూసి చాముండిని చేసుకుంటానని ఇదంతా చెప్తున్నాడేమో అని భ్రమపడుతుంది. నేను ఎలాగూ తనకి బావవరుస అవుతాను. ఒకరి గురించి ఒకరికి మా ఇద్దరికీ బాగా తెలుసు కాబట్టి పెళ్లి చేశారంటే చాలా సంతోషంగా ఉంటాం పెద్దమ్మ అని అడుగుతాడు. తనని నేను ప్రాణంలా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను పెద్దమ్మ అంటాడు. అప్పుడు చాముండి వైపు చూస్తూ తనకు పెళ్లి చేయాలనే ఆలోచన నాకు కూడా ఉంది రవిబాబు అంటుంది. నాకు తెలుసు పెద్దమ్మ, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటాడు. మరి ఈ విషయం మీ అమ్మ నాన్నలకు చెప్పావా అని అడుగుతుంది చెంచలమ్మ. చెప్పాను పెద్దమ్మ, తనని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించి ఒప్పుకున్నారు అని చెప్తాడు. నువ్వు తనని పెళ్లి చేసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రవిబాబు అని చెప్తుంది చెంచలమ్మ. చాలా సంతోషపడిపోతాడు రవిబాబు. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు పెద్దమ్మ, నేను ఇంక మీ పాదాలని వదిలిపెట్టనని కాళ్ళ మీద పడతాడనమాట. లే రవిబాబు అని లేపుతుంది. చెంచలమ్మ చాముండి వాళ్ళ అమ్మ నాన్నను, రవిబాబు వాళ్ళ అమ్మ నాన్నను హాల్లోకి పిలిచి నీ కొడుకు నీ తన పెళ్లి గురించి మీకు చెప్పాడంట కదా అని అడుగుతుంది. అవును మాకు చెప్పాడు అక్క, మీకు ఒప్పుకుంటే మాకు కూడా ఇష్టమే, మీ నిర్ణయం కోసమే మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్తారు. నాకు ఈ పెళ్లి ఇష్టమే, తప్పకుండా చేస్తాను. నాకు పెద్ద కొడుకు లాంటి వాడు రవిబాబు, కాబట్టి నా కొడుకు పెళ్లి చేసేది నా బాధ్యతనే, మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం జరిపించేద్దాము అంటుంది. ఇంకా అంతే, అందరూ సంతోషపడిపోతారు. సింధూరుకే ఇచ్చి చేస్తున్నారు అనుకుంటున్నారంతా. ఇక రవిబాబు అమ్మా నాన్నలైతే అంతే షాక్లో ఉండిపోతారు. నిజంగా సింధూరని ఇచ్చి రవిబాబుకు చెంచలమ్మ అక్క పెళ్లి చేస్తుందంటే అసలు నేను నమ్మలేదండి అంటుంది. ఇక చెంచలమ్మకు ఇంకా వారసులు ఎవరూ లేరు కాబట్టి, మిగతా కొడుకు కూతుర్లు ఎవరు లేరు కాబట్టి సింధూరకు రవిబాబునిచ్చి పెళ్లి చేస్తే ఇంకా మన కొడుకే ఈ ఆస్తిపాస్తులు అంతటికీ వారసుడండి అని మురిసిపోతుంది. రవిబాబుకు అంతటి అదృష్టం రావడం చాముండి వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు కదా. ఈ చెంచలమ్మ వదిన ఏంటి గొప్ప గొప్ప సంబంధాలు చూసి చేస్తానని చెప్పి చివరికి రవిబాబు గారికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఎలా అనుకుందో వదిన అనేసి బాధపడుతూ ఉంటుంది. అంతే, వాడు మారిపోయినట్టుగా నటిస్తున్నాడు కదా, బాగా బుట్టలో పడిపోయినట్టుంది అనుకుంటారు. మా చెంచలం వదిన చాలా తెలివైంది అనుకున్నాము, ఇంత తెలివి తక్కువగా ఇంత ఈజీగా వాడి మాయలో పడిపోతుంది అనుకోలేదు అనేసి చాముండి వాళ్ళమ్మ బాధపడిపోతుంది. అయినా కూడా మన కూతురికి దక్కాల్సిన కోడల స్థానం ఆ సింధూర దక్కించుకుంది కాబట్టి మనం ఆ సింధూర నాశనాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నట్టే నటిద్దాము రవిబాబుతో పెళ్ళి అవుతున్నందుకు అనేసి వాళ్ళిద్దరూ అలా సాటిస్ఫై అవుతారు. తర్వాత చాముండి రవిబాబును కలిసి చాలా మెచ్చుకుంటుందన్నమాట. సింధూర బ్రతుకు నాశనం చేయడానికి ఎన్నో చండాలమైన ప్లాన్లు వేసావు నువ్వు, కానీ అవన్నీ వర్కౌట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ వేసావు, ఇది బాగా వర్కౌట్ అవుతుంది, ఎలా చేసావు బాబా ఇంత ఆలోచన అని అడుగుతుంది. నేను అంతగా గొప్పగా నటించాను, అందుకే ఆ పెద్దమ్మ నా బుట్టలో పడిపోయింది, ఇది విజయం అంటే అని రెచ్చిపోతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే బాల్కనీలో నుండి చెంచలమ్మ చూస్తుందన్నమాట. కానీ తనేమనుకుంటుంది, మాటలు వినిపించవు కదా, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి అలా మాట్లాడుకుంటున్నారు, పెళ్ళి కుదిరినందుకు సంతోషంగా ఉన్నారని తను కూడా సంతోషపడుతుంది. చాముండికి మాత్రం ఎక్కడో ఏదో అనుమానం ఉండనే ఉంది. అంత ఈజీగా అత్తమ్మ నిన్ను ఎలా నమ్మిందో బావా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటే, అంతా ఈ గెటప్ మహిమ అంటాడు. ఏదో తేడా కొడుతుంది బావా నాకు అంటుంది. మంచి రోజు చూసి ముహూర్తాలు కూడా పెట్టించి తాంబూలాలు కూడా మార్చుకుందామని చెప్పాక కూడా ఇంకా నీకు అనుమానం దేనికే అని అంటాడు. ఆ తర్వాత నాకు ఒక్కసారి పెళ్ళి అవ్వనివ్వు, ఆ తర్వాత ఈ ఇంటికి, ఈ ఆస్తిపాస్తులకి అంతటికీ నేనే వారసుణ్ణి, అప్పుడు నేను నా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటానులే అంటాడు. అలా రవిబాబు సంతోషంగా ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాడు. చాముండి మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది. అత్తమ్మ ఇంత సింపుల్గా ఒప్పుకునే మనిషి కాదు, ఏదో తేడా జరుగుతుంది, ఏదంటూ కనిపెట్టాలి అని ఆలోచిస్తుంది. తర్వాత రవిబాబు సింధూర గదిలోకి వెళ్ళి సింధూర బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటే తన కాళ్ళ మీద పడతాడనమాట. ఏంటి రవిబాబు ఇది లేదు ముందు అంటుంది. లేదు సింధూర, నువ్వు నన్ను క్షమించానంటే కానీ నేను లేవను, నేను మృగంలా ఉన్నప్పుడు నేను నీ మీద చాలా దారుణంగా ప్రవర్తించాను, అది అప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు నేను చాలా మారిపోయాను. చెంచలమ్మ పెద్దమ్మ కూడా నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించింది, నువ్వు కూడా నన్ను క్షమించు సింధూరా అంటాడు. నువ్వు పైకి లేదు బాబు అంటుంది. లేదు, నువ్వు క్షమించానని చెప్పే వరకు నీ కాలు వదిలేదు లేదు, నేను ఇక్కడ నుండి వెళ్ళేది లేదని మొండికేస్తాడు. సరే క్షమించానులే పైకిలే అంటుంది. తర్వాత లేచి నీ స్థానంలో ఇంకెవరైనా ఉండింటే నా మొహాన గాండ్రించి ఉమ్మేసేవాళ్ళు నేను చేసిన పనికి అని చాలా పశ్చాత్తాపడినట్లుగా నటిస్తాడు. నన్ను క్షమించినందుకు చాలా థ్యాంక్స్ సింధూర అని చేతులు పట్టుకొని చెప్పబోతాడు. చేయి విదిలించుకొని సింధూర, ఎవరైనా మారాలనుకుంటే అది మంచి విషయమే కదా, అలాంటప్పుడు మిగతా వాళ్ళు కూడా క్షమించాలి, కాబట్టి నిన్ను కూడా క్షమించాను అని అంటుంది. నేను ఇలా మంచిగా మారిపోయినందుకే నాకు చెంచలమ్మ పెద్దమ్మ పెళ్లి చేయాలనుకునింది, మరి నీకు ఇది సంతోషమేనా కాదా అని అడుగుతాడు. ఒక మనిషి మారిపోయి మంచిగా మారిపోయి పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అవుతానంటే మంచిదే కదా, సంతోషమే కదా అంటుంది. నువ్వు కూడా అర్థం చేసుకున్నందుకు, పెళ్లికి ఎంకరేజ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సింధూర, థ్యాంక్ యూ అని 100 సార్లైనా థ్యాంక్స్ చెప్తాడు. సరే అని సింధూర వెళ్ళిపోతుంది. ఇక పెద్దమ్మ ఒప్పుకుంది, సింధూర ఒప్పుకుంది, ఇంకా అసలు ఎదురే లేదన్నట్టుగా రెచ్చిపోతున్నాడు రవిబాబు. తర్వాత రాత్రి అయిపోతుంది. చంటి ఆరుబయట నిద్రపోతూ ఉంటాడు. కళింగ మనుషులు వచ్చి చంటిని నోరు మూసేసి ఇద్దరు కలిసి ఎత్తుకొని వెళ్ళిపోతారనమాట, కిడ్నాప్ చేసి
ఎవరో వదలండ్రా అంటూ ఉంటాడు చంటిని. అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా గట్టిగా నోరు మూసేసి కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అదే కలలో వస్తుందన్నమాట వాళ్ళమ్మకి. వదలండ్రా నా బిడ్డని వదలండి అంటూ భయపడి లేచేస్తుంది ఆవిడ. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి ఎప్పుడు లేనిది ఇలాంటి పిడకలు వచ్చిందేంటి, నా బిడ్డ నాకు దూరం అయిపోతాడు అనడానికి ఇది ఏమైనా సంకేతమా అని భయపడిపోతుందామె. నా కన్నబిడ్డ కాకపోయినా వాడిని నా ప్రాణంగా చూసుకుంటున్నాను, నా బిడ్డను నాకు దూరం చేయొద్దు తండ్రి అని దేవునికి దండం పెట్టుకుంటుంది లేచి. తర్వాత తెల్లవారుతుంది. కళింగ తన అనుచరులతో ఇలా చెప్తూ ఉంటాడనమాట. రావణాసురుడు ఏం చేశాడో మీకు అందరికీ గుర్తుందా రామాయణంలో? రాముడు బయటికి వెళ్ళినప్పుడు సీతను అపహరించి తీసుకొస్తాడు ఒక భిక్షగాడి వేషంలో వెళ్ళి. నేను కూడా అదే విధంగా ఒక భిక్షగాడి వేషంలో వెళ్ళి సింధూరుని అపహరించుకొని తీసుకొని వచ్చేస్తాను, ఎత్తుకొచ్చేస్తాను అని చెప్తాడు. తర్వాత చెంచలమ్మ ఇంటికి పూజారి గారు వస్తారనమాట. అప్పుడు చెంచలమ్మ నమస్కారం చెప్పి భవతి రేణుక అని అందరినీ పిలుస్తుందనమాట హాల్లోకి. అప్పుడు వాళ్ళు వచ్చి ఏంటక్క పంతులు గారు వచ్చారు ఏంటి అని అడుగుతారు. రేపటి నుండి శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి మన ఇంట్లో పూజ చేయిస్తున్నాను అని చెంచలమ్మ చెప్తుంది. పంతులు గారు ప్రతి సంవత్సరంలాగే శ్రావణ మాసం పూజ చాలా ఘనంగా జరిపించండి, ఏమేమి కావాలో అన్నీ మీరు లిస్ట్ ఇచ్చి వెళ్ళండి, మేము తెప్పిస్తాము, మీరు రేపు వచ్చేయండి అని చెప్పి పంతులు గారిని పంపించేస్తుంది. అప్పుడు శ్రావణ మాసం విశిష్ట ఏంటి పెద్దమ్మ అని అడుగుతాడు రవిబాబు. అప్పుడు చెంచలమ్మ అది ఆడవాళ్ళు భర్తల ఆయుష్ ఆరోగ్యాల కోసము బాగా నిష్టగా చేసే పూజ అని చెప్తుంది. రేపటి నుంచి మన ఇంట్లో ఆడవాళ్ళందరూ ఉపవాసం చేయాలి, తమ భర్తల కోసం నిష్టగా పూజ చేయాలి అని చెప్తుంది. అప్పుడు రవిబాబు నన్ను కాబోయే భార్య నా కోసం కూడా చేస్తుందేమో, పెద్దమ్మ చేయిస్తుందేమో అనుకుంటాడు. సింధూర చంటి వైపు చూస్తుందన్నమాట. చంటి కోసం తను కూడా పూజ చేయాలని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అందరికీ తలంటి స్నానాలు చేయిస్తుంటారు వాళ్ళ భార్యలు ఎవరికి వాళ్ళు. సింధూర కూడా చంటికి తలంటి స్నానం చేయిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కారు దిగి వస్తారనమాట. అది మరి చూస్తారో ఏమో, రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపు తెలుసుకుందాం.